యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి. యవ్వన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవ్వనులను గుర్రములెక్కు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. అది కాముకురాలి రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి. దాని చనులను ఆలింగనము చేసిరి. కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను. అది మోహించిన అష్షూరు వారికి దానిని అప్పగించియున్నాను. వారు దాని మానాచ్ఛేదనము తీసిరి. దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్షనుందెను. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వము కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సేనాధిపతులను అధికారులను గుర్రములెక్కు రౌతులను సౌందర్యము గల యవ్వనులను అగు అష్షూరు వారైన తన పొరుగువారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణములు గల పాగాలును పెట్టుకొని రాచకలలు గలవారై సింధూరముతో పూయబడి గోడమీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరచిరి. వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాచ్ఛేదనము తీసివేసుకొనెను. గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోనూ ఆశాభగ్నుడనైతిని. మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచూ వచ్చెను. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. యవ్వన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. కావున ఒహోలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించెదను. గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులనందరినీ, అష్షూరీయులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను. ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదికి వచ్చి
కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించున్నట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషము నీకు చూపుదును. నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను కుమార్తెలను వారు పట్టుకొందురు. నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు. నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగన మాన్పించెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు. నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్టు నీవునూ ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవునూ పానము చేయవలెను. అందులో పానము చేయవలసినది చాలా యున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది. నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. అడుగుమట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు. నేనే మాట ఇచ్చియున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము. వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. వారీలాగున నా ఎడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్రపరిచిరి. నా మందిరములోనే వారీలాగున చేసిరి. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూలదండలు చుట్టిరి. వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని, అది మరెన్నటికిని వ్యభిచారము చేయక మానదు. వేశ్యతో సాంగత్యము చేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు. అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి. అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారిణులే.
నరహత్య చేయ యత్నించుదురు. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును. శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు. ఖడ్గము చేత హతము చేయుదురు. వారి కుమారులను కుమార్తెలను చంపుదురు. వారి ఇండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకొనున్నట్లు మీ కామాతురతను దేశములో నుండకుండా మాన్పించుదును. నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము. 9వ సంవత్సరమున 10వ నెల 10వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ దినము పేరు వ్రాసి ఇంచుము. నేటి దినము పేరు వ్రాసి ఇంచుము. ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము. తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీయు చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాని నింపుము. మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనుము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగు చేయము. దానిని బాగుగా పొంగించుము. ఎముకలను చాలునంతగా ఉడికించుము. కీర్తనల గ్రంథం 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. సామెతల గ్రంథం 28వ అధ్యాయము. వంచకుడై ధనము సంపాదించువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమునంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కనికరించు వాని కొరకు దాని కూడబెట్టును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియు నైయున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది యున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా? మీరాశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా?
కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన నీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవు అయితివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయన్ని రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైయున్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ 1 సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. అట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును.